చంద్రబాబు నాయుడు మొన్న కుప్పంలో పర్యటించినప్పుడు కామెడీ చూసాం. ఎంత పెద్ద కామెడీ చేశాడో. అంటే కుప్పం బస్ స్టాండే కట్టలేనివాడు, మున్సిపాలిటీ ఆఫీసే కట్టలేనివాడు దిక్కులేదు కానీ ఏ ఎయిర్పోర్ట్ తెస్తాను, అది రైతులు మళ్ళీ కూరగాయలు ఇక్కడ కాకుండా మరి ఎక్కడో దేశాలకి విదేశాలకి ఆ విమానంలో సప్లై చేస్తాను అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడికి. అవన్నీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎప్పుడు ప్రజాభిప్రాయం తెలిసిన రాజకీయ నాయకుడైతే ఇలా మాట్లాడడం అనేది అర్థమవుతుంది. కానీ ఎలాగైనా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలనే చూస్తాడు. అది పులివెందల వర్సెస్ పులివెందలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సీఎం అయ్యారు 4.5 అంటే ఈసారి ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత పులివెందల్ని ఒక సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్ చేశారు. పులివెందల బస్ స్టాండ్ ఎలా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక పులివెందల బస్ స్టాండు ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సీఎంగా ఉన్నందుకే పులివెందల బస్ స్టాండు పులివెందల అంతా డెవలప్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు 4 సార్లు 36 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 4 సార్లు సీఎంగా పనిచేసి తర్వాత విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రము తనే ఫస్ట్ సీఎంగా అయిన చంద్రబాబు నాయుడు మరి కుప్పంకి ఎందుకు బస్ స్టాండ్ లేదు, కుప్పంకి ఎందుకు మున్సిపాలిటీ చేయలేదు, కుప్పంకి ఎందుకు నీళ్ళు లేదు, కుప్పంకి ఎందుకు డ్రైనేజ్ కాలువలు లేదు, అప్పుడెందుకు మున్సిపాలిటీని డెవలప్ చేయలేదు, అప్పుడెందుకు ఎయిర్పోర్ట్ తేయలేదు, అప్పుడు తన ఎంపీనే మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో విమానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు, మరి అప్పుడు ఇంకా చాలా ఈజీగా వచ్చేదాన్ని ఎందుకు తీసుకురాలేదు. మరి కుప్పం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు అంటే పులివెందుల బస్ స్టాండు కుప్పం బస్ స్టాండే చాలు. ఈ రెండు డిఫరెన్స్లోనే తెలిసిపోతుంది ఎవరు ఎంత పని చేశారు, ఎవరు ఎంత డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు. అసలు కుప్పంని ఏ రోజు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, ఓట్లు వేయించుకుంటాడు, ఏ రోజు వచ్చింది లేదు, ఇప్పుడు ఓడిపోతాడు అనే తెలిసిన తర్వాత వస్తున్నాడంటూ కుప్పం బస్ స్టాండ్ని పులివెందుల బస్ స్టాండ్ని పెట్టి నెటిజన్లు ఒకటే ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని.